Hello, Hi, my name is Kabir. What's your name? my name is Jackie. What are you studying? BE. Where are you from? I am from Mumbai. And you? I am from Bangalore. Spoken English Summer Special Program. Dear friends, you know the importance of English language, particularly spoken language. So wherever you go, the spoken language leads you. ఈ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా మిమ్మల్ని ముందుంచుతుంది. అటువంటి స్పోకెన్ లాంగ్వేజ్లో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అండ్ హౌ డు యూ స్పీక్ ఫ్లూయెంట్లీ, హౌ డు యూ స్పీక్ పర్ఫెక్ట్లీ అనే విషయాల గురించి నేర్చుకుందాం. ఇన్ సింపుల్ టెక్నిక్స్, ఇన్ సింపుల్ మెథడ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. డియర్ ఫ్రెండ్స్, సో లెట్ us గో ఫర్ గ్రీటింగ్స్. హౌ డు యూ గ్రీట్ యువర్ ఫ్రెండ్? మీ ఫ్రెండ్ని ఎలా గ్రీట్ చేస్తారు కలిసినప్పుడు? మీ స్కూల్లో కానీ, ఆఫీస్లో కానీ, బయట ఎక్కడ కలిసినప్పుడు ఏ విధంగా మీరు గ్రీట్ చేస్తారు? హౌ డు యూ గ్రీట్ యువర్ ఫ్రెండ్ ఆర్ యువర్ టీచర్, యువర్ కలీగ్? ఇంకా మీతో ఉద్యోగం చేసేవారు కానీ, మీ టీచర్స్ కానీ, ఇంకెవరైనా కానీ ఎలా గ్రీట్ చేస్తారు? ఇట్స్ అ కామన్ గ్రీటింగ్ ఇస్ హాయ్, హలో, అండ్ నాట్ దిస్ వన్, యూ యాడ్ సంథింగ్. హాయ్ సతీష్, హాయ్ రమేష్, హాయ్ అశోక్, హాయ్ సంతోష్, hello Gayatri. So you add name, add the name of the person, not plain hi. Or relationship, hi brother, hi sister, hello brother. You expand the sentence like that. And we know the greetings: good morning, good afternoon, good evening, good day. So good evening Mr. Rajesh, good evening Mrs. Swapna, good evening Mr. Dwarak. So add the names, you add the names to that greeting. మీరు ఒక గ్రీటింగ్ చెప్పినప్పుడు దాని వెంట నేమ్ కానీ ఆ పర్సన్ యొక్క రిలేషన్షిప్ కానీ మీరు యాడ్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. ఇలాగా మీరు ఒక డిసిగ్నేషన్ కూడా యాడ్ చేయండి. మీరు ఒక ప్రాపర్ గ్రీటింగ్ ఇచ్చిన తర్వాత ప్లెయిన్గా చెప్తే రెస్పాన్స్ రాదు. దానికి మీరు ఒక నేమ్ కానీ, ఆ ప్రొఫెషన్ కానీ, మీకు ఆ పర్సన్ యొక్క రిలేషన్షిప్ కానీ యాడ్ చేయండి. మీకు చెప్పాను హాయ్ ఎందుకంటే హాయ్ రజనీష్, హాయ్ గాయత్రి, ఆర్ హాయ్ బ్రదర్, హలో బ్రదర్. మీరు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఒక గ్రీటింగ్ను ఫ్రూట్ఫుల్గా చేయండి. అంటే మీరు ఈ విధంగా గ్రీటింగ్ చేయడం వల్ల అవతలి వారు రెస్పాండ్ అవుతారనమాట. వారి యొక్క హార్ట్ టచింగ్గా ఉంటుందన్నమాట, వారు కనెక్ట్ కావడం జరుగుతుందన్నమాట. సో అవర్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఏంటి, అవతలి వారికి కమ్యూనికేట్ చేసి వీ షుడ్ గెట్ ద రెస్పాన్సెస్. అవతల వ్యక్తి నుంచి రెస్పాన్స్ కూడా మనకు రావాలి. మనం ప్లెయిన్గా గుడ్ మార్నింగ్ అంటే ఎవరికి చెప్పినట్టు ఉంటుంది, వారు కూడా గుడ్ మార్నింగ్ అని అంటారనమాట. అది ఎవరికి ఎవరు చెప్పారో, ఎవరికి కమ్యూనికేట్ అయిందో అర్థం కాదనమాట. సో దట్స్ వై గుడ్ మార్నింగ్ సతీష్, గుడ్ మార్నింగ్ రాజేష్. దెన్ వీ గో ఫర్ మనం ఏం చేస్తాం, ఎలా ఉన్నారని అడుగుతుంటాం అనమాట. సో మనకు బాగానే కనబడుతుంటారు. సో మీరు దాన్ని ఎలా అడిగారో చెప్తాను వినండి. ఇట్ ఈస్ కామన్. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ బ్రదర్? హౌ ఆర్ యూ సిస్టర్? హౌ ఆర్ యూ రజిత? హౌ ఆర్ యూ రమేష్? హౌ ఆర్ యూ లక్ష్మణ్? సో ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటాం. మనం కామన్గా ఎప్పుడు టచ్ అయినా కానీ ఎదుటివారిని ఈ విధంగానే అడుగుతుంటాం అనమాట. దెన్ వారు ఏ విధంగా చెప్తుంటారు, రెస్పాన్సెస్ ఏ విధంగా వస్తుంటవి? సో ఐఎమ్ ఫైన్, ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్, ఎక్సలెంట్. ఇలాంటి రెస్పాన్సెస్ వస్తుంటాయి అన్నమాట. సో ఆ రెస్పాన్సెస్ ఎలా వస్తాయి? మీరు అడిగిన క్వశ్చన్ బట్టి ఉంటుంది. మీరు క్వశ్చన్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ మూడ్కి తగ్గట్టుగా క్వశ్చన్ అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రోజుల తర్వాత కలిశారు. సో ఆఫ్టర్ మెనీ డేస్ యూ మెట్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ కలిశాడు. ఏ విధంగా, హౌ ఆర్ యూ రాజేష్? ఓ ఐఎమ్ వెరీ ఫైన్, హౌ డు యూ డూ? ఇలా అడుగుతాడు అనమాట. అంటే మీ యొక్క వాయిస్ కూడా మీ యొక్క క్వశ్చన్కి తగ్గట్టు ఉండాలన్నమాట. అంటే మీరు క్వశ్చన్ మీరు ఇంట్రెస్టింగ్ అడుగుతున్నారా లేదా అనేది కూడా మీ వాయిస్లో అతనికి కమ్యూనికేట్ కావాలన్నమాట. సో దెన్ అలా కమ్యూనికేట్ అవుతే రెస్పాన్సెస్ కూడా మీకు టచ్ అయ్యే విధంగా, మీకు కనెక్ట్ అయ్యే విధంగా వస్తాయి అన్నమాట. అలా కాకుండా మీరు ప్లెయిన్గా అడిగినట్టు అయితే లాంగ్వేజ్ బాగా ఉండదు, అతనికి అర్థం కాదు. సో మీరు సెకండ్ లాంగ్వేజ్
మన మాతృభాష తెలుగు కాకుండా ఏ లాంగ్వేజ్ మాట్లాడినా కూడా అది ప్లెయిన్ సెంటెన్సా అంటే సింపుల్ సెంటెన్సా, ఆ క్వశ్చనా అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్ అడుగుతున్నావా, మరి ఒక ఎక్స్క్లామేటివ్ సెంటెన్స్ అంటే ఆశ్చర్యపోయే విధంగా ఉండే వాక్యమా, లేకపోతే ఏమైనా కమాండింగా ఏమైనా ఆర్డర్ చేస్తున్నావా, ఇది తెలిసి ఉండాలి. ఈ 4 రకాల విషయాలు తెలిసి ఉండాలి. మన సెంటెన్సెస్లు ఆ 4 రకాలు తెలిసి ఉండి మనం అడిగినట్టయితే అటువంటి రెస్పాన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హౌ ఆర్ యూ డూయింగ్ మిస్టర్ సతీష్ అన్నాడు అనుకోండి, అంటే ఎలా ఉన్నావు, ఎలా జాబ్ ఉంది అర్థం అన్నమాట. అది క్వశ్చనింగ్లో అర్థమైతే అతనికి ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా ప్లెయిన్గా హౌ ఆర్ యూ డూయింగ్ అని పాఠం చదివినట్టు చదివితే మన యొక్క ఇంటెన్షన్ అనేది అర్థం కాదు, రెస్పాన్స్ అనేది రాదు. అండ్ మీరు హౌ ఆర్ యూ అన్నప్పుడు కామన్గా ఫైన్ అని చెప్తుంటారు అనమాట. ఫైన్ అనేది అది అన్నిటికీ వర్తిస్తుంటుంది అనమాట కామన్గా. సో ఐఆమ్ ఫైన్ అనేది ఇంకా కొద్దిగా నేను బాగున్నానని చెప్పడం జరుగుతుంటాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అంటే నిజంగా నేను బాగా ఉన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఆర్ ఐఎమ్ డూయింగ్ ఎక్సలెంట్, నేను ఇంకా చాలా బాగున్నానని అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి మీరు ఏ వర్డ్ని అయితే బయటికి చెప్పారో ఆ విధంగా ఉన్నారని కూడా తెలుస్తుంటుంది అనమాట. మీరు బాగాలేనప్పుడు ఏమంటారు, ఫైన్, బాగున్నాను, ఇలా అంటారు అనమాట. అంటే ఆ వర్డ్ ఆ యొక్క ఎక్స్ప్రెషన్ ఏమని తెలియజేస్తుంది, మీరంతా బాగాలేరని తెలియజేస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైతే బాగా ఉన్నారు బాగా లేరు అనేది మీ వాయిస్ మీ బాడీ లాంగ్వేజ్ కూడా తెలియజేస్తుంది. సో యూ షుడ్ యూజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ టు కమ్యూనికేట్ యువర్ గ్రీటింగ్స్ టు others. Others means your friends, your elders, your brother and sisters. And remember, you always add their name or their designation or their relationship to that greeting. Then only they feel homely. అప్పుడే వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు, హోమ్లీగా ఫీల్ అవుతారు అన్నమాట. సో ఈ గ్రీటింగ్స్ని ఎప్పటికీ ప్రాక్టీస్ చేయండి. సో అండ్ సమ్ టైమ్స్ గుడ్ నైట్ యూజ్ చేస్తుంటారు. గుడ్ నైట్ అనేది లీవింగ్, మీరు ఎప్పుడైతే మీరు మీ యొక్క కన్వర్జేషన్ అయిపోయి మీ యొక్క మీటింగ్ అయిపోయి వెళ్తుంటారో అప్పుడు గుడ్ నైట్ అనమాట. గుడ్ నైట్ మీన్స్ క్లోజ్. మీరు నైట్ 8 o'clock కలిసినా 9 o'clock కలిసినా 11 కలిసినా కానీ స్టార్టింగ్ గ్రీటింగ్ గుడ్ ఈవినింగే ఉండాలి. సో ఎండింగ్ ఏం చెప్పాలి, గుడ్ నైట్, బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ టుమారో, లెట్ us మీట్ ఆన్ టుమారో, టేక్ కేర్, ఇలాంటి వర్డ్స్ మీరు ఎండింగ్లో యూజ్ చేయాలి. కామన్గా గుడ్ నైట్ అని అక్కడికే యూజ్ చేయకూడదు. గుడ్ నైట్, సీ యూ ఆన్ టుమారో, గుడ్ నైట్, మీట్ యూ ఆన్ టుమారో, గుడ్ నైట్, టేక్ కేర్, ఇలా మీ యొక్క గ్రీటింగ్కి మీ యొక్క ఫీలింగ్ కూడా యాడ్ చేసినట్టయితే అది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. వినేవారికి కూడా మీ పట్ల ఆత్మీయతా భావం పెరుగుతుంది అనమాట. ఇలాంటి చిన్న విషయాలే మీకు లాంగ్వేజ్లో మిమ్మల్ని లాంగ్వేజ్ ద్వారా ఇతరులకు దగ్గర చేస్తాయి. అండ్ మీ యొక్క లాంగ్వేజ్ కూడా ఎంత ఫ్లూయెన్సీగా ఉందో, మీ ఎంత బాగా మాట్లాడతారో ఇతరులకు అర్థమవుతుంది. యూజ్ దిస్ గ్రీటింగ్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ స్పోకెన్ లాంగ్వేజ్. డియర్ ఫ్రెండ్స్, నౌ వీ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐ యామ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో ఐ యామ్ యొక్క యూజ్ చాలా బాగా ఉంది. సో మన గురించి ఏది చెప్పాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ యూ, వీ షుడ్ యూజ్ ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ఐ యామ్. సో ఐ యామ్ని యూజ్ చేస్తూ మీరు చాలా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ గివింగ్ మై ఇంట్రడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ సతీష్, ఐ యామ్ రాజేష్, ఐ యామ్ రజనీష్, ఐ యామ్ స్వప్న, ఐ యామ్ అలేఖ్య. ఇలా మీ గురించి నేమ్ చెప్పేటప్పుడు మనం కామన్గా బుకిష్ లాంగ్వేజ్ లాగా యూజ్ చేస్తుంటాం. మై నేమ్ ఈజ్ అలేఖ్య. సో ఇట్ ఈస్ అ బుకిష్ లాంగ్వేజ్, బుక్లో రాయడానికి చాలా బాగా ఉంటుంది. మీరు ఇక్కడ డయాస్ మీదకి వెళ్ళినప్పుడు మై నేమ్ ఈజ్ అలేఖ్య అని చెప్పారనుకోండి, మీరు ఎవరి పేరో చదువుతున్నట్టు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీరుగా పరిచయం చేసుకున్నట్టయితే సో మీరు ఐ యామ్ జస్ట్ ప్రౌడ్గా ఉంటుంది. మీ గురించి ఇతరులు కూడా చాలా చక్కగా అనుకుంటారు, ఓహో ఐ యామ్ మిస్టర్ సతీష్, ఓహో ఇతను సతీష్ అనుకుంటారు అనమాట. మై నేమ్ ఈజ్ సతీష్ అంటే అది బుక్లో రాయడానికి చాలా బాగుంటుంది. సో ఈ డిఫరెన్స్ని మీరు గమనించండి. ఇది ఒకటి మీ గురించి చెప్పుకునేటప్పుడు యూ షుడ్ యూజ్ ఐ యామ్ సతీష్ లైక్ దట్. అండ్ సెకండ్ పర్సన్ టు సే అబౌట్ యువర్ ప్రొఫెషన్. మీ ప్రొఫెషన్ చెప్పేటప్పుడు కూడా ఐ యామ్ యూజ్ చేస్తాను. ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ కాలేజ్ స్టూడెంట్, ఐఎమ్ ఏ హోమియో డాక్టర్, ఐఎమ్ ఏ ఫార్మర్, ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. ఇలా మీ యొక్క ప్రొఫెషన్ చెప్పడానికి కూడా ఐ యామ్ యూజ్ చేస్తుంటారు అన్నమాట.
అలా కాకుండా ఐ యామ్ డూయింగ్ మై పీజీ ఇన్ సో అండ్ సో కాలేజ్ అని చెప్తే అది బుక్లో రాసినట్టు ఉంటుంది. సో ఐ యామ్ యూజ్ చేయడం అనేది మీ గురించి మీరు చెప్పుకున్నట్టు, సో అపోజిట్ పర్సన్స్కు తొందరగా కనెక్ట్ అవుతుందన్నమాట. సో మీరు మీ గురించి చెప్పుకునేటప్పుడు, మీ నేమ్ యూజ్ చేసేటప్పుడు, మీ ప్రొఫెషన్ యూజ్ చేసేటప్పుడు యూ షుడ్ యూజ్ ఐ యామ్ సతీష్, ఐ యామ్ ఎ టీచర్, యూ సే లైక్ దట్. అండ్ మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటే, మీరు ఏదైనా ప్రొఫెషన్లో కానీ, మీరు ఏదైనా యాక్ట్లో కానీ, ఏదైనా గేమ్స్లో కానీ మీరు పర్ఫెక్ట్ ఉన్నట్టయితే ఐ యామ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఐ యామ్ గుడ్ ఎట్ మ్యూజిక్, ఇలా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఐ యామ్తో చాలా చాలా సెంటెన్స్ చెప్పొచ్చు. సో ఐ యామ్ ఏ క్రికెట్ ప్లేయర్, ఐ యామ్ ఏ మ్యూజిషియన్, సో ఐ యామ్ గుడ్ ఎట్ మ్యూజిక్, ఐ యామ్ గుడ్ ఎట్ క్రికెట్. ఇలా మీ గురించి ఏది చెప్పినా కూడా ఐ యామ్ యూజ్ చేసి చెప్పడం వల్ల మీ యొక్క పర్ఫెక్షన్ అనేది అవతల వారికి అర్థమవుతుంది. వారు ఏమనుకుంటారు, మీ గురించి గొప్పగా అనుకుంటారు అనమాట. మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఏం చేస్తాను, అవతల వ్యక్తులు మన భావాలను అర్థం చేసుకునే విధంగా చేస్తున్నాం. సో మీ గురించి ఎక్కువ అనుకునే విధంగా కూడా ఉంటుందన్నమాట. సో ఐ యామ్ యూజ్ చేయడం అనేది ఇంగ్లీష్లో, స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా యూజ్ అవుతూ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, నౌ వి లెర్న్ హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ ఫ్రెండ్. సో how to introduce your friend and how to introduce yourself, it is very important wherever you go. Here, how to introduce your friend. So some person came, so మీరు ఇక్కడ వెళ్ళారు, ఇంకో అతను వచ్చారు. So you want to introduce your friend to him or her. Hi, this is Anusha, or hi Niraja, this is Anusha, my classmate and my close friend. So hi Rajesh, this is my friend Harish. You should use this is. మనం ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ అని యూజ్ చేయాలి. చాలా మటుకు హీఈజ్, షీఈజ్ అని యూజ్ చేస్తుంటారు. మరి హీ షీ అనే వర్డ్స్ థర్డ్ పర్సన్స్, అంటే మనకి ఇక్కడ లేని వారి గురించి చెప్పుకున్నప్పుడే హీ మరియు షీ యూజ్ చేయాలి. ఇక్కడ ఉన్న వారి గురించి చెప్పుకుంటున్నప్పుడు దిస్ యూజ్ చేయాలి. సో దిస్ ఈజ్ అశోక్, దిస్ ఈజ్ రాజేష్, దిస్ ఈజ్ సుమంత్. Or meet my friend Sumant. This is Sumant, a student of archaeology. This is Ramesh, a student of PG. ఇలా మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. హాయ్, దిస్ ఈజ్ అని చెప్పి అతని తర్వాత ఆ వర్డ్ తర్వాత నేమ్ పెట్టాలి. దిస్ ఈజ్ అనుష, దిస్ ఈజ్ రాధిక, లైక్ దట్. అండ్ దెన్ మై క్లాస్మేట్, మై క్లోజ్ ఫ్రెండ్, మై బ్రదర్, మై సిస్టర్ అని మీ రిలేషన్షిప్ యాడ్ చేయాలి. ఫస్ట్ పేరు యాడ్ చేయాలి, తర్వాత వారు ఏం చేస్తున్నారో చెప్పాలి, తర్వాత వారి రిలేషన్షిప్ చెప్పాలి. నేను ఒకసారి చెప్తాను, మీరు గమనించండి. హాయ్, దిస్ ఈజ్ అనుష, ఆర్ మీట్ మై ఫ్రెండ్ అనుష, మై క్లాస్మేట్ అండ్ మై సిస్టర్. క్లాస్మేట్ సిస్టర్ ఎలా అవుతుంది, ట్విన్స్. సో ఇలా మీరు నేమ్, వారి యొక్క జాబ్ అండ్ రిలేషన్షిప్, ఈ మూడు చెప్పినట్టయితే వారికి ఇంట్రడ్యూస్ చేయడం అవుతుందన్నమాట. నెక్స్ట్ మీకు ఎవరైనా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తారనుకోండి, అప్పుడు మీరేం చెప్తారు, వారు చెప్పారు మీట్ మై ఫ్రెండ్ ఆర్ దిస్ ఈజ్ అనుష అని చెప్పారు. వెంటనే ఏ విధంగా కలుసుకోవాలి ఇద్దరు, మీరు మరియు ఫ్రెండ్? మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ కలుస్తుంటారు. యూ గివ్ ఎ ఫార్మల్ షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ తర్వాత ఎలా మాట్లాడాలి, గ్లాడ్ టు మీట్ యూ, గ్లాడ్ టు మీట్ యూ అనుష, గ్లాడ్ టు మీట్ యూ నీరజ, or nice to meet you Anusha, or nice to meet you Neeraja, or happy to meet you Anusha, happy to meet you Neeraja. ఇలా glad to meet you, nice to meet you, happy to meet you, ఈ మూడు ఉపయోగించిన సేమ్ అర్థం వస్తాయి అన్నమాట. మనకు చాలాసార్లు మనకు గ్లాడ్ టు మీట్ యూ అని యూజ్ చేస్తుంటాం. వెరీ గుడ్, అంటే మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నైస్ టు మీట్ యూ, మిమ్మల్ని కలుసుకోవడం చాలా బాగా అనిపిస్తుంటుంది. హ్యాపీ టు మీట్ యూ, మిమ్మల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. గ్లాడ్ అన్న హ్యాపీ అన్న రెండు ఒకే విధమైన అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఎదుటివారు గ్లాడ్ టు మీట్ యూ అంటే, మీరు గ్లాడ్ టు మీట్ యూ అంటే బాగుండదు, వెంటనే హ్యాపీ టు సీ యూ, హ్యాపీ టు మీట్ యూ ఇలా ఉపయోగించాలి. అవతల వారి సెంటెన్స్నే మీరు ఉపయోగించకుండా మీరు హ్యాపీ బదులు గ్లాడ్ కానీ నైస్ కానీ ఈ వర్డ్స్ని యూజ్ చేయండి. యూజ్ చేస్తున్నప్పుడు యూ గివ్ ఎ ఫార్మల్ షేక్ హ్యాండ్. మీరు బాడీ లాంగ్వేజ్ ఏం కదలకుండా హ్యాపీ టు మీట్ యూ అన్నారు అనుకోండి, మీరు ఏమంటున్నారో వారికి అర్థం కాదు. మీరు ఒక స్టెప్ ముందుకు వేసి
షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడండి. నైస్ టు మీట్ యూ, గ్లాడ్ టు మీట్ యూ, హ్యాపీ టు మీట్ యూ, ఈ విధంగా చెప్పండి. ఈ విధంగా మొదటి లుక్లో మీరు ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ని యూజ్ చేసినట్టయితే మీ పట్ల ఇతరులకు కూడా మంచి అభిప్రాయం కలుగుతుందన్నమాట. సో ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఇది. నెక్స్ట్, హౌ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఏ విధంగా పరిచయం చేసుకుంటారు? చాలాసార్లు స్టేజ్ ఎక్కిన తర్వాత కానీ ఎవరైనా పిలిచినప్పుడు కానీ మై నేమ్ ఈజ్ అని చెప్తుంటారు. అలా కాకుండా లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. మిమ్మల్ని మీరే పరిచయం చేసుకుంటున్నారు కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను చెప్పాలి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ. ఐ యామ్ సతీష్, ఐ యామ్ అన్ ఇంగ్లీష్ టీచర్, ఐ యామ్ వర్కింగ్ ఇన్ కరీంనగర్. ఈ విధంగా మీ పేరు, మీ ప్రొఫెషన్, మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిస్ట్రిక్ట్ మారారనుకోండి, మీరు డిస్ట్రిక్ట్ నేమ్ యూజ్ చేయండి. మీరు ఒక స్టేట్ మారారనుకోండి, స్టేట్ నేమ్ యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్రీ మారారు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఇన్ USA. మీరు అక్కడ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ, ఐఎమ్ సతీష్, ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పాలి. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్, వరంగల్ అంటే వారికి అక్కడ అర్థం కాదు కదా. సో మీరు ఏ ప్లేస్కి వెళ్ళారో అక్కడ ఆ ప్లేస్ని బట్టి మీరు కంట్రీ చెప్పాలా, స్టేట్ చెప్పాలా, డిస్ట్రిక్ట్ చెప్పాలా, మీరు అర్థం చేసుకొని చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అనడం వల్ల మీరు ఒక కంట్రీకి రిప్రజెంటేటివ్గా అనబడతారన్నమాట. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ, ఇలా స్టార్ట్ చేయాలి మీ గురించి ఇంట్రడక్షన్. మరి మీ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దిస్ ఈజ్ నీరజ, దిస్ ఈజ్ అనుష, ఇలాగా మీట్ మై ఫ్రెండ్, ఇలాగా ఇంట్రడ్యూస్ చేయాలి. మరి ఈ విధంగా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇన్ దిస్ ఎపిసోడ్ వీ హ్యావ్ లెర్న్డ్ హౌ టు గ్రీట్ అదర్స్ and how to give self introduction, how to introduce your friend to others, and how to use and what is the use of I am, and the remaining 5 tips, 8th, 9th, 10th, 11th and 12th tips. So these are very helpful to improve your spoken language. I hope you enjoyed a lot, and I hope you practice at your home and at your office and get good results. Particularly talking about person's relationships. What are the relationships between you and your parents, your children, your relations? Here I am saying a few relationships. Listen to me. I am Dwarka's father. I am Swapna's husband. I am the elder son of Satyanarayana. I am the brother of Mr. Abhinav. I am grandson of Mundaya. I am husband of Mrs. Swapna. She is my aunt, he is my uncle, he is my cousin, she is my sister-in-law, she is my younger sister. So these are relationships. Here I am taking a person's name and saying the relationships. So you see the board and observe the relationships. So one person, Mr. Sunny. So one person you see here, so his mother, for example Rama. Rajesh, father. So he has a wife, Suma, and they have children, Pinky and Chintu. You see here, Sunny, his parents are Rama and Rajesh, and his wife is Suma. His children, they are Pinky and Chintu. Pinky is the daughter of Sunny and Suma. Chintu is the son of Sunny and Suma. These 2 children are the grandchildren of Rama and Rajesh, and Pinky and Chintu's గ్రాండ్ పేరెంట్స్ ఆర్ రామ అండ్ రాజేష్. రిలేషన్షిప్లో చూసినట్టయితే ఒక పర్సన్ తీసుకుంటే అతని వైఫ్ మరియు అతని పేరెంట్స్ మరియు అతని పిల్లలు, అండ్ ఇంకా వీరి సుమ వైపు నుంచి రిలేషన్స్ ఏమవుతారు సన్నీకి, సో ఆంట్ అండ్ అంకుల్ అవుతారన్నమాట. సో మరి వీరికి సన్నీ ఏమవుతాడు, సన్ ఇన్ లా అవుతాడు అన్నమాట. మరి ఇక్కడ సన్నీ యొక్క పేరెంట్స్కి సుమ ఏమవుతుంది, డాటర్ ఇన్ లా అవుతుందన్నమాట.
సో మనం తెలుగులో ఎలాగైతే అమ్మ, నాన్న, కూతురు, అబ్బాయి, అత్తమ్మ, మామయ్య ఇలాగ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయో ఇక్కడ మనం ఒక చార్ట్ ద్వారా నేర్చుకోవడం జరిగింది. మీరు కూడా మీరు ఒక నోట్బుక్ తీసుకొని మీ పేరు రాయండి. మీ పేరు రాసిన తర్వాత మీ పేరెంట్స్ నేమ్ రాయండి. మీ పేరెంట్స్ నేమ్ రాసిన తర్వాత మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారా, వారి నేమ్స్ రాయండి. ఒకవేళ మీకు మ్యారేజ్ అవుతే మీ వైఫ్ నేమ్ రాయండి, లేకపోతే మీ హస్బెండ్ నేమ్ రాయండి, మీ పిల్లల పేరు రాయండి. ఇలా రాసిన తర్వాత ఎవరికి ఎవరు ఏమవుతారో జస్ట్ పుట్ ద యారో మార్క్ పెట్టి అక్కడ రిలేషన్షిప్ రాయండి. అండ్ యూ కాల్ లైక్ దట్. సన్నీ, he is the son of Rama and Rajesh. Pinky, she is the daughter of Sunny and Suma. Pinky, she is the granddaughter of Rama and Rajesh. Grandmother ante mari ammamma nanamma, grandfather ante tataya, grandchildren means మనమలు లేక మనమరాళ్ళు. ఇక వైఫ్ అనేది తీసుకున్నట్టయితే మీకు తెలుసు హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్. ఇద్దరిని కలిపి వీరు పింకీ, చింటూ వీరిద్దరు ఏమవుతారు? దే ఆర్ ద పేరెంట్స్. వీరేమవుతారు? చిల్డ్రన్ అవుతారు. సో పేరెంట్స్. మరి ఇటువైపు ఉన్నవారు ఇటువైపు ఉన్నవారికి, మరి ఇటువైపు ఉన్నవారికి ఆంట్ అంకుల్ రిలేషన్షిప్ అవుతుంది. ఎవరికి వారు ఓన్గా అయితే మదర్ అండ్ ఫాదర్ అవుతారన్నమాట. సో ఇలాంటి రిలేషన్స్ ఉంటారు. అండ్ ఇంకా కొన్ని రిలేషన్షిప్ గురించి చెప్పుకుందాం. స్పౌజ్, SPOUSE, స్పౌజ్ అనే వర్డ్ ఉంటారన్నమాట. అంటే భార్య లేక భర్త. ఎవరైనా కానీ స్పౌజ్ అనే కామన్ వర్డ్ కింద తీసుకోవడం జరుగుతుంది. స్పౌజ్ మీన్స్ భార్య లేక భర్త. అలాగే అండ్ ఫియాన్సీ అంటే కాబోయే వరుడు, కాబోయే భార్య లేక భర్త, వారిని ఫియాన్సీ అనడం జరుగుతుందన్నమాట. ఇలాగా నీస్, నెఫ్యూ, గ్రాండ్ చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్స్, ఆంట్, అంకుల్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, దీస్ ఆర్ మెనీ రిలేషన్షిప్స్. యూ ప్రాక్టీస్ రిలేషన్షిప్స్. మీరు మీ యొక్క నేమ్ రాసిన తర్వాత మీ బంధువుల పేర్లు రాయండి, వారు మీకు ఏమవుతారో రాయండి. సో అలాగే వారికి ఏమవుతారో కూడా రాయండి. ఇలా రాయడం వల్ల టోటల్ మీ ఫ్యామిలీలో, మీ ఫ్యామిలీ సర్కిల్లో ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు స్పోకెన్ ఇంగ్లీష్లో రిప్లైస్ ఇవ్వడానికి, ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. Spoken English Summer Special Program.